హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షాషా హియర్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. రీసెంట్గా నా ఫ్రెండ్ ఇర్ఫాన్ ఆత్మకూరులో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బైక్ అయితే కొన్నాడు. తను బెంగళూరులో జాబ్ చేస్తుంటాడు. మేము ఈ బైక్ని ఆత్మకూరు నుండి బెంగళూరుకి అయితే షిఫ్ట్ చేసేది ఉంది. ట్రైన్లో తీసుకెళ్దాం అనుకున్నాం, బట్ కొత్త బైక్ కదా ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పేసి మేమిద్దరమే బెంగళూరుకి రైడ్ చేసుకుంటూ వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయాం. సో ఆత్మకూరు నుంచి బెంగళూరు అయితే అరౌండ్ 420 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ 7 hours వరకు అయితే చూపిస్తుంది. మేము వెళ్ళేవరకు ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడైతే టైం 4 అవుతుంది. మేము ఎగ్జాక్ట్గా 4కే స్టార్ట్ అవ్వాలనుకున్నాం. నేను ఇంకా ఇర్ఫాన్ కోసం వెయిట్ చేస్తున్నాను. వన్స్ హీ కమ్స్ వీ విల్ స్టార్ట్. ఇర్ఫాన్ భాయ్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4:10 అయ్యింది. చల్ రేవు, హెల్మెట్ వెరీ ఇంపార్టెంట్. ఇది మా ఊర్లోని ఫేమస్ ఏరియా. ప్రతి ఊరికి షాపింగ్కి సపరేట్ ఏరియా అన్నట్టు మా ఊరికి ఇది. దీని పేరే శ్రీరామ్ నగర్. ఇది చెప్తే మా ఊర్లో ఎవడు గుర్తుపట్టాడు. కప్పల కుంట అని చెప్తేనే అందరు గుర్తుపడతారు. అప్పుడెప్పుడో మేము పుట్టకముందు ఇక్కడ పెద్ద కుంట ఉండి దానిలో కప్పలు ఉండేవంట. అందుకే ఈ పేరు వచ్చింది. ఇది వచ్చేసి గౌడ్ సెంటర్ ఏరియా. ఇంకా ఇక్కడ నుంచి రైట్ సైడ్లో వెళ్తే మనకు ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియా కూడా వస్తుంది. ఇదంతా మా ఊరికి మెయిన్ ఏరియా అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఇవన్నీ ఫ్రూట్ షాప్స్ ఉంటాయి ఇక్కడంతా. ఇంకా లెఫ్ట్ సైడ్లో కూడా వేరే వేరే షాప్స్. అంటే ఇంకా ఇక్కడికి వచ్చినామంటే అన్నీ మనకు కావాల్సినటువన్నీ దొరికేస్తాయి. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కొత్త బస్ స్టాండ్ ఇది. ఇంకా ఈ బస్ స్టాండ్ ఏరియాలో అన్ని లాడ్జెస్, బేకరీస్, చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్, హోటల్స్ అలాంటివి అయితే ఉంటాయి. దగ్గర స్టాచ్యూ నయా రఖేసో. రీసెంట్గా ఇక్కడ పొట్టి శ్రీరాములు గారిది స్టాచ్యూ అయితే పెట్టారు. మేము ఎప్పుడైనా ఇంకా ఫ్రెండ్స్తో ఈవినింగ్ టైంలో ముచ్చట్లు పెట్టాలంటే ఇక్కడికి వచ్చేది. అంటే ఇక్కడంతా కెఫేలు ఉంటాయి, ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టడమే. రీసెంట్గానే ఈ హైవే ఓపెన్ చేసినారు కర్నూలు టు దోర్నాల్ వరకు. బట్ ఆత్మకూరు వరకే ఈ హైవే వేసి అక్కడ నుంచి వర్క్ స్టాప్ చేసినారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఈ హైవే ఉండడం వల్ల మనకి కర్నూలుకి ఎక్కడ అన్ని విలేజెస్లో పోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా 1 hour లోపల మేము కర్నూలుకి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ ముందర ఇంకో అండర్ పాస్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నుంచి తెలంగాణ కల్వకుర్తి వరకు కొత్త హైవే వేస్తున్నారు. ఇంకా అప్పుడు హైదరాబాద్ కూడా మనకి చాలా దగ్గర అయిపోతుంది. ఇప్పుడే మా వాళ్ళు ఈ హైవే వచ్చిందని కర్నూలు పిస్తా హౌస్కి టీ తాగుతున్నారు. ఇంకా కల్వకుర్తి హైవే వచ్చిందంటే డైరెక్ట్ హైదరాబాద్ నీలోఫరే. డీపాల్ హై స్కూల్, కరివేనా. నేను నా చిన్నప్పటి నుంచి 7th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివాను. ఇంకా 7th తర్వాత మేము వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తే ఇంకా ఇక్కడ డ్రాప్ అయిపోయి వేరే ఊరిలోనే కంటిన్యూ చేశాను. నా నేటివ్ ప్లేస్ కూడా ఇదే. చిన్నప్పటి నుంచి 7th క్లాస్ వరకు అయితే ఇదే ఊరిలో ఉండేవాడిని. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మా ఇల్లు వస్తుంది. మేము స్కూల్ డేస్లో ఇక్కడ నుంచి స్కూల్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇంకా ఈ బైక్ కోసం మా ఊడు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. జనవరిలో బుక్ చేస్తే బైక్ 1 monthలో రావాల్సింది. లాస్ట్ మంత్ మేలో అయితే వచ్చింది. ఎందుకంటే వీడు చూస్ చేసుకున్న కలర్ అట్లుంది, టోక్యో బ్లాక్ అంట, వెరీ డిమాండింగ్ కలర్. ఆ షోరూమ్ అన్న ఏమో వేరే ఏ కలర్ అన్నా తీసుకురా ఇప్పుడే ఇస్తా అని చెప్పేవాడు. మా వాడు టోక్యో బ్లాకే కావాలని గట్టిగా దాన్నే కొన్నాడు ఫైనల్గా అయితే. కానీ వాడికి బైక్ వచ్చేంత వరకు మాత్రం మేము మా ఫ్రెండ్స్ మామూలుగా టార్చర్ చేయలేదు వాడికి. ఈ బైక్, ఇలాంటి బైక్ ఎక్కడ కనిపించినా మేము దాని ఫోటో తీసి గ్రూప్లో పెట్టేవాళ్ళం, రే నీ బండి ఎప్పుడు వస్తుందిరా అని. రుద్రవరం టోల్ ప్లాజా వెల్కమ్స్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అయినా మనది 2-wheeler కాబట్టి మనకు టోల్ ప్లాజాలతో సంబంధం ఉండదులేండి. ఇంకా బెంగళూరు అయితే ఇక్కడ నుంచి ఇంకా 397 kilometers ఉంది.
అనంతపూర్ వరకు అయితే ఇర్ఫాన్ డ్రైవ్ చేస్తాడు. ఇంకా అక్కడ నుంచి నేను బెంగళూరు వరకు డ్రైవ్ చేయాలి. ప్రెజెంట్ టైం అయితే 5 అవుతుంది. సో మార్నింగ్ మేము నమాజ్ చేసుకునేది ఉంటుంది. అందుకే ఇక్కడే ముందరలో ఒక విలేజ్ బ్రాహ్మణ కొట్టుకురని ఉంది. అక్కడ వెళ్ళి మేము నమాజ్ చేసుకుంటాం. ఇప్పుడు నమాజ్ అయితే చేసుకొని మేము మళ్ళీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ కర్నూలులోనే స్టాప్. ఇంకా ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఆగుకుంటూ వెళ్ళినామంటే మధ్యాహ్నం లేట్ అవుతుంది. అక్కడ మొత్తం ఫుల్ ఎండలు ఉంటాయి కాబట్టి ఇంకా డైరెక్ట్ కర్నూలులోనే స్టాప్. ప్రెజెంట్ మేము కర్నూలు అవుట్స్కట్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మేము కర్నూలు సిటీలోకి ఎంటర్ అవ్వచ్చు. మేము ఇప్పుడు ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకొని వెళ్ళాలి. బైక్లో పెట్రోల్ కూడా వేయించేది ఉంది. ఇంకా దగ్గరలో ఎక్కడన్నా బంక్ ఉంటే పెట్రోల్ వేయించి ఫ్రెష్గా టీ తాగి ఇంకా రిఫ్రెష్ అవ్వాలి. పెట్రోల్ వేయించుకున్న తర్వాత ఇంకా అక్కడే దగ్గరలో ఉన్న టీ షాప్లో టీ తాగేసి కాసేపు అక్కడే కూర్చొని మళ్ళీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. We won't give up. You're like we'll break even. I'm the one. So smile, so smile. You're with me now. So smile, so smile. మా డ్రైవర్ అలసిపోయినాడు, రెస్ట్ కావాలంట. ఏమ్రా ఇక్కడే అనుకుంటావా? ఇంకా అప్పుడే గడదని గుర్తులే అంటారు. ప్రెసెంట్ టైం అయితే 7:50 అయ్యింది. ఇక్కడ నుంచి అనంతపూర్ ఇంకా అరౌండ్ 60 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా మేము అనంతపూర్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. We won't give up. You're like we'll break even. I'm the one. So smile, so smile. So smile, so smile. You're with me now. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు కర్ణాటక. ఫైనల్గా బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అయ్యింది. మేము ఇంకా సిటీకి అవుట్స్లోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అయితే అంతగా లేదు. ఇంకా మెయిన్ సిటీలోకి ఎంటర్ అయినాక ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మా పీజీకి వెళ్ళే లోపల ఇంకా ఎంత టైం అవుతుందో చూద్దాం. सीधे पड़ देंगे बाबू, बारीक बारीक टिकट इतने पड़ देंगे, सीधे पड़ देंगे. गूगल 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 చూడండి, ఇక్కడ నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. మా పీజీ ఇక్కడ నుంచి ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో. మొత్తానికి ట్రాఫిక్ నుంచి అయితే బయటపడినాం. ఆత్మకూరు నుండి బెంగళూరు వరకు వచ్చినంతసేపు కూడా మాకేమనిపించలేదు, కానీ ఈ 15-20 కిలోమీటర్స్ మాత్రం ఫుల్ ఇరిటేషన్ వచ్చేసింది. అసలు ఆ ట్రాఫిక్కి, ఆ ఎండకి ఏదైతే ఏంలే. ఫైనల్గా పీజీకి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా ఇద్దరు ఫుల్ టైర్డ్ అయిపోయినాం కాబట్టి జస్ట్ పోయి పడుకునేదే. ఇంకా ఆత్మకూరు నుండి బెంగళూరు వరకు వచ్చిన ఈ రైడ్లో మేము కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం. అదేంటో నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా లాంగ్ రైడ్ ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి హెల్మెట్. మీరు వెళ్ళేది షార్ట్ డిస్టెన్స్ అయినా లాంగ్ డిస్టెన్స్ రైడ్ అయినా హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మా దగ్గర 2 కూడా ఓపెన్ ఫేస్ హెల్మెట్సే ఉంటాయి. దానికి వైజర్ ఇక్కడ వరకే ఉంటుంది. సో మనకి ఈ పార్ట్ మొత్తం ఫుల్ వేడిగానే తాగింది అండ్ ఫేస్ కూడా కొంచెం ఏరియాలో ట్యాన్ అవ్వడం జరిగింది. సో
మీరు ఎప్పుడైనా లాంగ్ రైడ్కి వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఫేస్ హెల్మెట్ని ప్రిఫర్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫుల్ హ్యాండ్ షర్ట్ లేదా ఫుల్ హ్యాండ్ టీ షర్ట్నే వేసుకోండి. లేదు మీ దగ్గర హాఫ్ టీ షర్ట్ ఆర్ హాఫ్ షర్టే ఉంటే మాత్రం మీ దగ్గర సపరేట్గా యూవీ ఫుల్ ఆర్మ్ స్లీవ్స్ అని దొరుకుతాయి, అవి ఉండి ఉండాలి. కాదు కూడదు అని మీరు అలాగే హాఫ్ టీ షర్ట్ వేసుకొని రైడ్కి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మీకు నాలాగే ఇలా ఫ్రీగా ఫుల్ ఆర్మ్ స్లీవ్స్ వస్తుంది, న్యాచురల్ ఫుల్ ఆర్మ్ స్లీవ్స్. చూడండి ఇక్కడంతా వైట్ ఇక్కడంతా బ్లాక్, జస్ట్ ఆ రైడ్ తర్వాతనే ఇదంతా బ్లాక్ వచ్చేసింది. దీంతోపాటు మీరు రైడింగ్ గ్లవ్స్ ఉంటే అది కూడా యూజ్ చేయండి, మంచిదే. అంతే, ఈ రెండు విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోండి లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు. దట్స్ ఇట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.